ఏమైనా దేవుని బిడ్డలారా, దైవజనుని తమ విశ్వాసులు ఎలా చూడాలి? మూలవాక్యాలకు వెళ్ళిపోతుండగా ఈ పిల్లలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మీ పైన నాయకులుగా వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండిరి. దైవజనుని సంఘంలో చాలా మంది కూడా ఒక చీప్గా చూస్తారు. ఈయనకు పని లేదు, పాట లేదు అన్నట్టుగా ఏలన చేసిన వారు కూడా ఉన్నారు. ఏలన చేసిన వారు కూడా ఉన్నారు. ఒక దైవ సేవకుని తమ విశ్వాసులు ఎలా చూస్తారంటే, సేవకుడు ఇంటికి వస్తుంటే కూడా కనీసానికి కూడా పలకరించలేని పరిస్థితి. సేవకుడే కాదండి, సంఘంలో ఉన్న విశ్వాసురాలను కూడా ఎదురు పడితే వందనాలు చెప్పలేని పరిస్థితి అలా ఉంటుంది. అందుకని ఇక్కడ నేటి దినాల్లో అనేక మంది విశ్వాసులు తమ సేవకులను సరిగా వారిని అర్థం చేసుకొనక రకరకాలుగా వారిని హీనపరచటం, దుఃఖపరచటం, అవమానకరంగా నిందించటం, వారిని బాధ పెట్టడం చేస్తున్నారు. అయితే నిజమైన విశ్వాసులు తమ సేవకులను ఎలా చూడాలో మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. మరొకసారి చూసుకుందాం ఆ వాక్యాన్ని. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారు. మన పైన ఎవరైతే నాయకులు ఉంటున్నారో ఆ నాయకులు ఏం చేయాలంటే ఒక దినము దేవునికి లెక్క ఒప్ప చెప్పాలా. మీ ఆత్మలు కాయచున్నారు. ఎవరు కాయచున్నారు? సేవకులు కాయస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండాలి. సేవకునికి ఎదురు మాట్లాడటం కానీ, సేవకుడు ఏదైనా చెప్తే నిర్లక్ష్యం చేయటము కానీ, సేవకుడు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ అడ్డు తగలటం కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు. మీరు దేవుని యొక్క పని సంఘంలో చేస్తున్న పరిచర్య ఎలా చేయాలంట? ఆనందంతోనూ సంతోషంతో చేయాలి. దేవుడు నాకు ఈ యొక్క భాగ్యాన్ని నాకు ఇచ్చాడని చెప్పి మనం అందరం కూడా చేసేవారిగా ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, చాలామంది సేవకులను హీనంగా చూస్తుంటారు. సేవకుడు తర్వాత బయటికి వెళ్ళినా కూడా హీనంగా మాట్లాడుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. అందుకని ఇక్కడ తమ విశ్వాసులు సేవకుని తగు జాగ్రత్తగా భయపడి ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు, మన వాక్యం ఏం తీసుకుంటున్నాం, మన సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని ఆసక్తి కలిగి మనం ఏం చేయాలి? వినాలి. విన్నప్పుడే నీకు దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు వస్తాయి. దైవజనులు అనగా ఎవరు? దైవజనులు అనగా ఎవరు? దేవుని చేత నియమింపబడిన వాడు దైవజనుడు. మనుషుల చేత నియమించబడిన వాడు కాదు. మనుషుల చేత నియమించబడిన వాడు కాదు. మనుషుల మాట వినవలసిన అవసరం కూడా అతనికి లేదు. దేవుని చేత పేరు పెట్టి పిలుచుకొని, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత నియమింపబడిన వారు యేసుకేలుకి రాసిన పత్రిక 44వ అధ్యాయం. యేసుకేలుకి రాసిన పత్రిక 44వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చూద్దాం. అయినను వారు నా పరిశుద్ధమైన స్థలములో పరిచర్య చేయువారు నా మందిరమునకు బాలబాలకులై మందిర పరిచర్య జరిగించువారు ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులుగాను బలి పశువులను వధించువారు పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షముగా నియమింపబడిన వారు.
ఎవరైతే దేవుని పరిచర్య చేయడానికి చిన్న పిల్లలు పెద్దవారేం కానీ వారు దహన బలులు పశువులుగా బలి అర్పించేవారు ఎవరట? ఈనాటి బాలులు రేపటి పిల్లలకు మనం నేర్పించాలి. పెద్దవారు కూడా చేయాలి. సంతోషంతో ఆనందంతో చేయాలి. దేవుని పరిచర్య, దేవుని సంఘం అంటేనే సంతోషం ఆనందంతో చేయాలి తప్ప కానీ కష్టం ఉండి ఇష్టం లేక కూడా చేయకూడదండి. అది అలా చేస్తే శాపాలండి. మీకు ఇష్టమైతేనే మందిరానికి రండి, ఇష్టం కాకపోతే మందిరానికి రామాకండి. ఎందుకు? ఇంకా లేని పని ఇంకొక శాపం తెచ్చుకుంటారు. అవునా? ఇంకొక శాపం తెచ్చుకుంటారు. బలంతో వద్దు, బలవంతంగా చేయవద్దు. ఈ రోజు నేను మందిరానికి పోవాలి, నేను సమర్పించుకో, దేవునికి నేను సమర్పణతో నేను వెళ్ళాలి. దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నన్ను బాప్సం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. నా సంఘములో పరిచర్య జరుగుతుంది కాబట్టి నా సంఘములో నేను పోయి ముందుగా, అందరికంటే ముందుగా నేను కూర్చోవాలి. పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని యొక్క దూత నేను కనపడాలనుకుంటే మనం ఏం చేయాలి? భయభక్తులతో మందిరానికి వచ్చేవారు ఉండాలి. మలాకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మలాకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరిచి నేను నా దూతను పంపుచున్నాను. ఎవరంటే? నేనంటే ఎవరు? దేవుడు. దేవుడు నా దూతను పంపుచున్నానా? మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చింది. ఈ రోజు నువ్వు మందిరానికి రాలేకపోతున్నావేమో, ఈ రోజు నేను మందిరంలో గడపలేకపోతున్నాను అనుకుంటున్నామో, ఈ రోజు నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేటప్పుడు మరలా ఏదో సాకులు చెప్పి ఏదో ఒక మీటింగ్కో లేక ఎక్కడెక్కడికో నువ్వు పరిగెత్తుకుంటూ చర్చి ఎగగొట్టి వెళ్ళిపోతున్నావేమో. అవునా? ఎగొట్టి వెళ్ళిపోతున్నావేమో. రాత్రి అంతా ప్రార్థన చేసే, ప్రభా నా కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఇరుకులున్నాయి, సమస్యలున్నాయి తండ్రి, నాకు సమస్యలున్నాయి నాయనా, ఈ రోజు సంఘంతో మాట్లాడు, సంఘ బిడ్డలు ప్రార్థన చేసిన సేవకులతో మాట్లాడినాయని చెప్పి నువ్వు కన్నీరంతా కార్చి నువ్వు చేసిన ప్రార్థన కూడా వ్యర్థమైపోతుంది. ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థనకు రాకపోతే, మందిరంలో నువ్వు కనబడకపోతే, అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా నిబంధన దూతను నేను పంపుచున్నాను, హఠాత్తుగా ఆలయంలోకి నా దూత వచ్చుచున్న చదువునాను. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవాకు సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగపడక ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వంటి సబ్బు లాంటి వాడు, ఎండును శోధించి నిర్మలము చేయువాడైంది. చూశారండి, దేవుడు ఎలాంటి వాడు? ఆగ్రుడని మండేవాడు. మనం ఎంతసేపు చూసినా శాంతితో అంటుంటారు. ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు అంటారు. మా దేవుడు క్షమించే దేవుడు అంటాడు. కానీ ఆయన అసలు ఉగ్ర రూపం చూస్తే దహించే అగ్ని. ఆయన ఎవరంట? దహించే అగ్ని. అందుకని ఇక్కడ దైవజనులు అనగా ఎవరంటే దేవుని చేత నియమింపబడిన వారు. దైవ సేవకులు ఎవరంట? దేవుని చేత నియమించబడిన వారు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8-9 వచనం చూద్దాం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లేవి గోత్రం నుంచే దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన నీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్ష గుడారము యొక్క సేవ చేయుటకు
మీకు అప్పగింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు మనం చెప్పినట్టు వినాలంటే వినడండి. వినడు. తెలుసా? ఎవరింటారో తెలుసా? నా కానికలు రావేమో, ఈ మాట వినకపోతే అనుటోడు వింటాడు, కానీ అలాంటి వాడు వినడు. ప్రవక్త కూడా ఏం లేదు, ఏలో కూడా ఏం లేదు. విన్నాడా? మనుషులు చెప్పిన మాట విన్నాడా? యేసుకేలు కూడా ఏం లేదు, విన్నాడా? యోహాను కూడా ఏం లేదు. రాబో ఉగ్రతను తప్పించుకున్నకు సర్ప సంతానమా ఎంతకాలము రాబో ఉగ్రతను తప్పించుకున్నకు రాండి, మారు మనసు పొంది రక్షణ తీసుకోనని యోర్దాను నదిలో ఆయన బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మిమ్మల్ని తాము ప్రతిష్ఠించుకున్న వారు ఏం చేయాలి? మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించుకోవాలి, వాక్యం ద్వారా ప్రతిష్ఠించుకోవాలి. మనం దేవునికి ఇష్టలుగా మనము జీవించే వారు ఉండాలని ప్రభు ఇక్కడ చదివిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించేవారు. సేవకుడు ఎవరు? దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? ఆయన ప్రజలకు బోధిస్తాడు. ఆయన ఉన్నదిగా బోధించేవాడు మాత్రమే. నీలో లోపం ఉన్నా, నీలో తప్పు ఉన్నా, ఆ వాక్యం ద్వారా నీకు తగిలిందంటే నువ్వేం చేయాలి? సరి చేసుకునే వారికి ఉండాలి. నువ్వు సరి చేసుకునే వారికి ఉండాలి. ఈ వాక్యం నా కొరికే వచ్చింది కదా అని యేసుకేలుకి రాసిన పత్రిక 44 యేసుకేలు 44వ అధ్యాయము 23వ వచనం. ప్రతిష్టమైనదేదో, ప్రతిష్ఠితం కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పినట్లు జనులు వాద్యమాడినప్పుడు నా విధులను బట్టి తీర్పు తీర్చుటకై నియమింపబడుదురు. ఏది మంచిదో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఆల్రెడీ ఈ నెల జీవితంలో మనం మారు మనసు పొంది రక్షణ పొంది వాక్యం విని ప్రార్థనలో గడుపుతున్న మనము ఎదుటి వాడు తీర్పు తీర్చడానికి మన అవకాశము ఇవ్వకూడదు. మనకు తెలుసు ఇది చేస్తే పాపం, ఇది చేస్తే మంచిది కాదు, ఇది చేస్తే నరకానికి వెళ్తాం. మనలో ఈర్చ ఉంటే ఇది మంచిది కాదు, చాలా ప్రమాదమైనది. మనలో గర్వం ఉంటే పతనమైపోతాం అనేది మనం బైబిల్ లేక మనకు స్పష్టంగా మనకు తెలియపరుచున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుకేలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. 1-3 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. మనకి కంటికి కనబడదాలను తినమంటే, భక్షించమంటే తినటం. కంటికి కనబడదాలు తినటం కాదు, మనకి కంటికి కనబడుతున్న బైబిల్ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇంటిపై చదువుకోవాలి. భక్షించడం అంటే చదువుకోవాలి. చదువుకోవడం అంటే అది మన కడుపు నింపుతుంది, ఆహారం అవుతుంది. వాక్యం చెప్తున్నప్పుడు కూడా దాన్ని మనం తగు జాగ్రత్త శ్రద్ధతో వినాలి. మనం విన్న వాక్యాన్ని మనం చేయాలి, తెలియని వారికి మనం తెలియపరచాలి, తెలియని వారికి మనము ఇప్పి చెప్పాలి. వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలని ప్రభు ఆయన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాలని కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం చూద్దాం. బయలుదేరి చెరలోనున్న నీ జనుల వద్దకు నువ్వు పోయి ఈ మాటలు ప్రకటింపము. వారి వినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. వారు వినని, వారు వినకపోని నువ్వేం చేయాలి? ఆయన మాటలు తప్పక చెప్పాలి. మొదటగా నీ భర్తతో స్టార్ట్ చేయి, మొదటగా నీ పిల్లలతో స్టార్ట్ చేయి, మొదటగా నీ భార్యతో స్టార్ట్ చేయి, తర్వాత నీ పక్కింటి వారితో స్టార్ట్ చేయి, తర్వాత వీధిలోనికి పోయి నువ్వు స్టార్ట్ చేయి. దేవుడు మనల్ని ఎంచుకున్నది, మనల్ని పిలుచుకున్నది ఆయన వాక్యం బోధించడం కొరకు, ఆయన గురించి మంచి మాటలు చెప్పడం కొరకు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడం కొరకు. వారు నరకానికి పోవటము
దేవునికైతే ఇష్టం లేదు, కానీ మనకైతే ఇష్టమా? ఇష్టమా అండి? మనకైతే ఇష్టమా? మనకి ఇష్టం లేదు. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే మనం మొదటి సంఘాలు పెట్టేది ఎవరు? మనమే. అమ్మ బాగా జరిగింది, నేను చెప్తున్నాడా బాగా జరిగింది అని మనం అనుకుంటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చూద్దాం. అలాగున సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులను రాయను లేదు. ఎవడైనను నిరర్థకం చేయట కంటే నాకు మరణమే. దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన, దేవునికి క్రీస్తుకి ఇష్టలుగా జీవించకపోతే మనం చనిపోవడమే మేలని అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రజల రక్షణ క్షేమము నిమిత్తము అంగలార్చువారు ప్రభు. మరి ఏం చేయాలి? మన రక్షణ కొరకు మనం అంగలార్చాలి. మన రక్షణ కొరకు అంగలార్చాలి. మన పిల్లల కొరకు మనం అంగలార్చాలి. ప్రార్థనలు మనం చేసేవారిగా ఉండాలి. దైవజనుల పట్ల విశ్వాసులు తగు జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుల పట్ల విశ్వాసులు తగు జాగ్రత్తగా ఉండాలి. తమ సేవకులను ఈనపరచకూడదు. సేవకులను ఈనపరచకూడదని ప్రభు చెల్లిస్తున్నాడు. 2వ రాజులకు రాసిన పత్రిక 2వ రాజులు 2వ అధ్యాయం 23-24 వచనం చూద్దాం. అతడు బేతేలుకు ఎక్కిపోయాను. అతడు త్రోవలకు పోవచ్చుండగా పట్టణంలో నుండి వచ్చి ఎక్కిపోమ్ము గోడివాడ ఎక్కిపోమని అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. చూశారండి, ఎవరిని కూడా మనం ఏలన చేయాలి. ఎవరు కూడా ఇంచపరచదు. ఎవరిని కూడా మనము ఏలనగా మాట్లాడాలి. ముఖ్యంగా దైవ సేవకుడి పట్ల అతనికి కోపం వచ్చిందంటే శపిస్తాం. ఆనాడు మోసే ధర్మశాస్త్రంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ తగు జాగ్రత్తగా మనము గమనించాలి. దానికి అక్కడ ఉగ్రతకు మనము పాలువారు అవడానికి వీలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెలాగా భయపడలేదని అనెను. దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క ఆయన స్వరూపం, యెహోవా యొక్క స్వరూపం నిదానించి ఆయన చూచి ఆయన అందరూ కొరకు ఆయన ప్రార్థన చేసేవారు. ఆయనకి ఏది కూడా ఎదురు తిరిగి మాట్లాడకూడదని ప్రభు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తమ ఇంటికి రావాలని వారిని కోరుకోవాలంటే సేవకుడు కానీ సేవకురాలు కానీ మన సంఘస్థులు ఏం కోరుకోవాలంటే ఇంటికి రావాలని కోరుకోవాలంటే. ఎందుకో తెలుసా? ఇంటికి రావాలని ఎందుకు కోరుకోవాలి? మనం ఎందుకు కోరుకోవాలండి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది నాకు ఎదురుగా వచ్చెను. ఒక అవేం చేస్తుంది?
ఆమెం చేస్తుంది? సోది చెప్తుంది. ఆమెం చెప్తుంది? సోది చెప్తుంది. ఈనాటి క్రైస్తవులు చాలా మంది కూడా ఆ విధంగానే పరిగెడుతున్నారు. ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మందిరాలకు ఏంటికి వస్తున్నారు? నాకేం జరిగిందో చెప్పండి, మాకేం జరిగిందో చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి చెప్పి సోది చెప్పించుకుంటున్నారు. ఆ యొక్క చిన్నది సోది తెప్పించుకుంటున్న ఒక దయ్యం బట్టి ఆ దయ్యం చేస్తున్న కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ పౌలు ఆడగా వచ్చినప్పుడు ఆ పౌలు ఏం చేశాడు? ఆమెను చూసి ఆమె చేతి మీద నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఉన్న దయ్యము ఆమె పౌలును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారైండి కేకలు వేసి చెప్పిన. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సోది చెప్తున్న, చిన్నది చెప్తుంది, దయ్యం చెప్తుంది. అక్కడ ఏం చెప్తుంది? మీకు రక్షణ చూపించే వారు వీరే, దేవుని సేవకులు, సర్వోన్నతుడ దేవుని మార్గం నడిపించడానికి వీరే అని చెప్పి వారి నోరు మూసుకొని కేక వేసి ప్రేమైన దేవుని బిడ్డ తగ్గి జాగ్రత్తగా నీలో ప్రార్థన, నీలో పవిత్రత, నీలో పరిశుద్ధత, నీ ప్రార్థన ద్వారా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నీ వాక్యం ద్వారా నువ్వు బలపడాలి. నువ్వు ఇతరులకు బోధించే వారికి ఉండాలి. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసే వారికి ఉండాలి తప్ప కానీ చర్చి ఎగగొట్టి పోవటం కాదు. చర్చి ఎగగొట్టి కాదు. ప్రార్థన కోసం అని చెప్పి ఇక్కడ కనీసానికి సంఘం ఆరాధన ఒక కార్యక్రమం చేస్తుందంటే, సంఘం ఒక కార్యక్రమం చేస్తుందంటే ఆ కార్యక్రమంలో మనం పాలు పొందేవారమై ఉండాలి. ఆ కార్యక్రమానికి అనేకులు మనం పిలిచేవారుగా ఉండాలి. పోయినసారి మనం పెట్టాము, ఏం పెట్టాం? క్రైస్తవత్వం మతమా మార్గం అని ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దైవ సేవకులు మనకు వచ్చి చక్కని వాక్యాన్ని చెప్పారు. వాటి ద్వారా మనం చాలా తెలుసుకోవాలి. ఆయన ఏమన్నాడు? మీరు క్రైస్తవులు అయ్యండి, మీకు ఎలా నేను చెప్పాలి అని అనుకున్నాడు ఆయన. కానీ క్రైస్తవులు అయినప్పటికైనా, మన క్రైస్తవులు అయినప్పటికైనా తెలియదు తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ తమ సేవకుల గురించి ప్రార్థన చేయాలి. సేవకుల గురించి ప్రార్థన చేయాలి. తమ సేవకులకి ఇంటికి రావాలని మనం కోరుకోవాలి. ఇంటికి వారు వచ్చినట్టయితే వారు అడుగు పెడుతున్న ప్రతిష్టం అగ్నితో గుమ్మరించబడుతుంది. ఈ కుటుంబం నీటిలో ఉన్న దురాత్మలు ఉన్న సాతానులు ఉన్న ఏదున్నా కూడా కాలిపోతాయి, పారిపోతాయి. తర్వాత ఏం చెప్తున్నాడు? సేవకుల గురించి ప్రార్థన చేయాలి. ఎంతసేపు చూసినా మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ సంఘం కొరకు ప్రార్థన చేయట్లేదు. సేవకుల కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండట్లేదు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆశాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూశారండి? దేవునికి ఇక్కడ పేతురు ఏమైపోయాడు? అక్కడ చెరసాలలో బంధించబడ్డాడు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎక్కడికి వచ్చారు? సంఘం అంతా కలిసి మందిరంలోకి వచ్చారు. ఆ రోజు సంఘస్థులు మొత్తం కూడా అన్నం కూడా తినలేదండి, భోజనం కూడా చేయలేదు. పిల్లలతో సహా, కుటుంబంతో సహా మందిరానికి వచ్చారు. ఈరోజు పేతురుని చెరసాలలో వేశారు అని చెప్పి సంఘం చేసింది చాలా బలంగా ఆసక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. చదువునాను. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రాక ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూసారండి? పేతురు ఎక్కడ నిద్రపోతున్నాడు? సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు. అతనికి ఏం వేశారు? బేడీలు వేశారు. మరియు కావలి వారు ఎక్కడ ఉన్నారు? తలుపు ఉన్నారు. ఎక్కడ పారిపోతాడేమో అని చెరసాలలో సంఖ్యలు వేశారు, ఏడుపకుండా చేశారు. అయినా కానీ వారు ఏం చేస్తున్నారు? వారు డ్యూటీ వారు చేస్తున్నారా? ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను.
పేతురు ప్రక్కను తట్టి పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే అలాగుంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే అలాగుంటుందండి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుని యొక్క దూతలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ దేవదూతలు ఆసక్తితో చూస్తున్నాయి. ఏ బిడ్డ ప్రార్థన చేస్తుందో, ఏ బిడ్డ కుటుంబానికి వెళ్ళాలో, ఎవరికి మేలు చేయాలో, ఎవరికి మేము సహకరించాలని చెప్పి ఆ పరలోకమున దేవుని యొక్క దూతలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ వస్తుంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు పండుకుంటే ఎవరు ప్రార్థన చేస్తావు? ప్రభా, నేను నిద్రపోతున్నాను, నా ఇంటి చుట్టూ దేవదూతలు కాపుదలు కూర్చొని ఆయన నువ్వు అనేసావు అనవా లేదా? నువ్వు అనేసావు, నువ్వు మర్చిపోయావు. కానీ దేవుడు మాత్రము మర్చిపోయాడు. ఆ దేవుని దూతలు మన ఇంటి చుట్టూ ఉంటున్నాయి. దేవుని దూతలు మన ఇంటి చుట్టూ ఉంటాయి. మనం చేసే లంగ పనులు, మనం చేసే చెత్త పనులు, మనం చేసే నిద్రపోవుడు, సోమరతనం, ఇవన్నీ కూడా దేవుని దూతలు చూసి దేవునికి సమాచారం రాసి పంపుతారు, తీసుకుని వెళ్తాయి. పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తాయి. పరలోకానికి భూలోకానికి ఒక మనం హైవే రోడ్డు ఉన్నట్టే మార్గం ఏర్పడదు. మార్గం మనకు ఏర్పడది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క దూతలు ఇంటి చుట్టూ కమ్ముకుంటాయి, నీకు కాపుదలు ఉంటాయి, నీకు ఎదుర్చే ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటాయి. కానీ అది మనము గమనించలేకపోతున్నాం కూడా ప్రభు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చదువున్నాను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమని అనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవుని యొక్క దూత చెప్పిన, నువ్వు త్వరగెళ్ళి చెప్పులు వేసుకో, కర్ర పట్టుకో, పైన గొంగడి వేసుకో, నువ్వు నా వెనకంగా రా, నువ్వు రా అంటుండే అంతే దూత. ఆ సంఖ్యలు విడిపోయినాయి. వీరిక్కడే నిద్రపోతున్నారు, వీరిక్కడే ఉన్నారు. తలుపులు తెరుచుకున్నాయి సేవకుల కొరకు. ఎలా తెరుచుకునే తలుపులు? ఇక్కడ సంఘము చాలా బలముగా ప్రార్థన చేస్తున్నారు. సంఘ ప్రార్థన చాలా గొప్పది. మీరు పరిగెత్తుతూ ఉంటారు, మా ప్రార్థన మంచిది కాదు నాయన, నెత్తిన చేయి పెట్టి మమ్మల్ని కింద పడాయి, గిర్రందిని కింద పడాయి. దయ్యం పడే మనం పడుతుంది. అంతేనా? దయ్యం పడే ఎవరు పడతారు? దయ్యాలు పడతాయి, మనుషులు పడరు. దేవునితో నువ్వు అభిషేకించబడ్డావు, దేవుడితో నువ్వు అభిషేకించబడ్డావు, దేవుని ద్వారా నువ్వు పిలవబడ్డావు, దేవుని కోటను బలపరుచుకున్నావు. ప్రజలు అంటున్నారా? పరిగెత్తున్నారు. అయ్యా నానెత్తం చేయబెట్టి నేను మా పాస్టర్ గారు తేడా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఇదే జూనియర్ కాలేజీలో ఏసన్న గారు వచ్చారు గుంటూరు నుంచి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ప్రార్థన జరుగుతుందో సూర్యాపేట పట్టణంలో ఏసన్నను పిలిపియాల ప్రార్థన చేయాలని ఇక్కడున్న కొంతమంది ఒక సంవత్సరం పొడుగుతో వెళితే రెండో సంవత్సరం ఇక్కడికి అడుగు పెట్టాడు ఆయన. ఏసన్న గారు అంత సామాన్యంగా రాలే ఆయన, తెలుసా? ఆయనంత సామాన్యంగా రాలే. ఆయన దగ్గరికి మేము ఒంగోలులో బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఆయన గుంటూరు ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ అక్కడ అనే మాట ఏంటో తెలుసా? ఆటోలు కూడా అంటారుగా, ఒకసారి ఏసన్న కలిసి రాపోయారా అని అంటారు. ఆటోలో ప్రచారం చేస్తారు ఏసన్న గురించి. ఆడిగిపోతే మన టీప్ టాప్ కూర్చొని పోతే రాడు ఆయన. ఎవరైతే గేటు ముందర మోకరించి ప్రార్థన చేస్తారో ఆయన అక్కడ ఎప్పుడు కూడా ప్రార్థన దర్శనం చూస్తుంటారట. గుమ్మ ముందర ఎవరైనా వచ్చి నా కొరకు వెయిటింగ్ చేస్తున్నారా, ఎవరైనా మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ఎవరైతే మోకరించి ప్రార్థన గంట చేయగలిగిన వాడు ఉంటే ఎమ్మటి తలుపులు తీసుకొని వచ్చి, అయ్యా బాగున్నారా, ఎక్కడి నుంచి వచ్చారు, రండి కూర్చున్నాను అంటారట. చూడండి, ఆయన ఎప్పుడు కూడా అంగలార్చుతూ, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. మచ్చలేని మహనీయుడు ఆయన. దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళు చాలా మంది విమర్శిస్తుంటారు దేవుని సేవకులు, కానీ అది చాలా తప్పు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసన్న చాలా గొప్ప పరిచయం చేశాడు ఆయన. దాగైన మచ్చని లేని సంఘాలు ఇలాంటి ఎన్నో పుట్టగొడుగు సంఘాలు కట్టాలంటే కొన్ని లక్షలు కడుతున్నాను అన్నాడు. డాగు మచ్చలేని సంఘాలు 550 సంఘాలు నిర్మించాలని ఆయన సాక్ష్యంలో ఆయన తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం.
అందుకనే సేవకుల పట్ల తగు జాగ్రత్తగా మనము ఉండేవారమై ఉండాలి. సేవకులను ఆదరించాలి. సేవకులు ఏం చేయాలా? ఆదరించాలి. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. గళితీ 6:6 వాక్యోపదేశం పొందువారు మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. మోసపోకుడి. పాస్టర్ గారు వచ్చిందని చెప్పి పాసిపోయిన పువ్వు మాసిపోయిన పువ్వు ఏదో ఉందిలే ఇది ఉందిలే అని చెప్పి ఇవన్నీ కూడా మనము చేయకూడదు. వారికి ఏంటంటే శ్రేష్టమైన వాటిని మనం అందించాలి. దేవునికి శ్రేష్టమైన వాటిని మనం అందిస్తున్నాం. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఈరోజు మన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వస్తున్నట్టు మనం ఏమెత్తుతున్నాం చెప్పండి? మనం ఏమెత్తుతున్నాం అండి? ఎవరన్నా ప్రశ్న వేస్తారు. ఒక ఆయన నాకు ప్రశ్న ఇస్తాడు. ఎవరికి ప్రశ్న ఇచ్చాడంటే, ఒకసారి దయ్యాన్ని ఎలా పెట్టినాక మళ్ళీ ఎందుకు దయ్యం వస్తుందని ప్రశ్న వేస్తాడు. శావకుడే. ఒకసారి నువ్వు దయ్యాన్ని ఎలా పెట్టినాక మళ్ళీ ఎందుకు దయ్యం వస్తుందని అడిగిండు ఆయన. ఇది ఎలా ఉంటుందండి మనకి ప్రశ్న? మనకి ఎలా ఉంటుంది ప్రశ్న? ఎలా ఉంటుంది ప్రశ్న? శావకుడు మంచివాడైతే దయాన్ని ఒకసారి ఎలా కొడితే మళ్ళీ ఎందుకు దయం వస్తుంది అనే ప్రశ్న అని వేశాడు ఆయన. అంటే ఇతరుల సంఘాన్ని కానీ ఇతరుల సేవకులు కానీ చెప్పాల్సిన నేనే గొప్పవాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన సంఘంలోనే దయం పోతా ఉంది, వస్తా ఉంది, పోతా ఉంది, వస్తా ఉంది. మరి మనం ఏమనుకోవాలండి? వారు విశ్వసించాలి. వారి ప్రార్థన లేదు, ప్రార్థన సరిగా లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఆదివారం ఎప్పుడు కూడా ఆదివారం నాడు మందిరాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తేనే శాపాలు వస్తాయని చెప్తున్నాడు దేవుడు. కష్టాలు, ఇబ్బందులు, విరుకులు, సమస్యలు వస్తాయని చెప్తున్నాడు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఏది కూడా వారికి కలిగినది ఏదైనా ఉన్నా కానీ ఇది నాది, నా సొంతం అన్నమాట భేదము ఆ సంఘంలో రాలేదు. భేదాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఒకే మనసు, ఒకే ఆత్మ లేని వాడికి అయితే భేదం వస్తుంది. ఏకాత్మ లేని వాడే పరలోకంలో ఉన్న దేవుని ఆత్మ, పరలోకంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఒకటై ఉండాలి. పరిశుద్ధాత్మ సేవకుని ఆత్మ ఒకటే ఉండాలి. సేవకుని ఆత్మ సంఘస్థుల ఆత్మ ఒకటే ఉండాలి. ఈ ఆత్మ ఒకటిగా ఉన్నప్పుడే ఏకాత్మగా ఉంటాం. ఏ పనైనా మనము సాధించగలం. ఏకాత్మ ఉన్నప్పుడు సాధించగలుగుతాం. ఏకాత్మ మనకుంది, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఏకాత్మ మనకుంది, 40 రోజులు దేవుడు మనతో వచ్చి మాట్లాడు. ఏకాత్మ మనకుంది, పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ దేవుడు మనకి ఇచ్చాడు. ఏకాత్మ ఉంది, ఈ స్థలం సాధించుకోగలిగాము. ఏకాత్మ ఉంది, ఈ మందిరం కట్టుకోగలిగినాము. ఏకాత్మ ఉంది, ప్రార్థన చేయగలిగినాము. ఏకాత్మ ఉన్నది, గుట్ట మీదకి పోగలిగినాము. ఏకాత్మ ఉంది, కొండ మీద ప్రార్థన చేయగలిగినాం. కానీ ఇప్పుడు ఏకాత్మ ఉందంటారా? లేదంటారా? ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది సంపాదించింది కూడా పైసా నాదని అనుకోవద్దు. నువ్వు నాదని అనుకోవద్దు. నువ్వు రోజుకు 1000 రూపాయలు పని చేస్తున్నావు. భార్య భర్తలు కలిపి రోజు 1500 పని చేస్తున్నారు. 1500 పని అంటే నెలకి ఎంత అవుతుంది? నెలకి ఎంత అవుతుంది? 45,000 రూపాయలు వస్తున్నాయి నీకు.
45,000 రూపాయలు వస్తే నాకు సరిపోవట్లేదు నువ్వు అంటున్నావు అంటే, నువ్వు పైసలు ఎంత వ్యర్థం చేస్తున్నావు, నీ పైసలు ఎంత చిల్లర ఖర్చు పెడుతున్నావు, నీ పైసలు ఎంత పనికిరాని వ్యర్థానికి ఖర్చు చేస్తున్నావు, నీ పైసలు ఎంత నువ్వు దేవునికి వాడకుండా నువ్వు ఆ వ్యర్థమైన నువ్వు ఖర్చు పెడుతున్నావో అది నీకే తెలియాలి. అది నీకే తెలియాలండి. 45,000 దశమభాగం ఎంత రావాలి మందిరానికి? 45,000 దశమభాగం ఎంత రావాలి? రోజుకు దశమభాగం చేయాలి తెలుసా? 4,500 సంఘంలో ఇవ్వగలగాలి. అట్లా ఒక్కొక్కరు ఇవ్వగలిగితే ఈ మందిరం 2 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ లేవాలి. చూసారా? 3 అంతస్తుల బిల్డింగ్ లేవాలి. 3 అంతస్తుల బిల్డింగ్ వేసినట్టే మేరమ్మ దగ్గరలో, మా పాస్టరమ్మ దగ్గరలో, భాగ్యక్క దగ్గరలో, భర్త పోగొట్టకపోయినా, కొడుకును కొట్టినా తిట్టినా, ఇంట్లో తల్లిదండ్రులను చూడకపోయినా ఈ సంఘంలో వారు బ్రతకగలుగురు. సంఘం పోషించగలదు తెలుసా? సంఘం పోషించగలదు. ఎప్పుడు మనం ఇత్తాలి. ఇప్పుడు దేవుడు అది అంటున్నాడు అపొస్తలుల కార్యాలు మరో చదువుదామా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. కాబట్టే ఆనాడు అపొస్తలులైన వారు తన సంఘంతో తన శిరస్సులో దేవుని పాదాల ఎదుట పెట్టారు, సేవకుల పాదాల ఎదుట పెట్టారు, మందిరంలో తీసుకొచ్చారు. వారు అక్కర కొలది మాకొద్దు, మాకు ఈ భూములతో, మాకు ఈ ఆస్తులతో, మేము దేవుని ప్రకటించే వారికి ఉండాలి, మాకు అక్కడ పరలోక రాజ్యం మాకు అవసరం, మాకు ఈ లోకంలో ఉన్నది కాదు, ఈ లోకంలో ఉన్నది కాదు. మనం ప్రార్థన సంపాదించుకుంటున్నాం, మనం బట్టలు సంపాదించుకుంటున్నాం, మనం మందిరాలు సంపాదించుకుంటున్నాం, ఇల్లు సంపాదించుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. కానీ దేవునికి ఇవ్వకపోవటం వల్ల పరలోక రాజ్యం అనే బ్యాంకులు అనేది డబ్బులు కనబడట్లేదు తెలుసా? దేవుడు అంటున్నాడు మొదటిగా నాకు ఇచ్చి నన్ను శోధించమన్నాడు. చూసారా? మొదటిగా నాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ఇవ్వను నన్ను గల్లబట్టి అడుగుంటున్నాడు దేవుడు. నువ్వు నాకెందుకేనే నీకు ఇచ్చా, నాకెందుకు ఇవ్వను ప్రభు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూసి ముగించుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి నీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వారు శోధింపబడుతున్నప్పుడు కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు, సంఘాన్ని విడిచిపెట్టలేదు, సేవకుని మాత్రం విడిచిపెట్టలేదు. వారు ఆనందంతో, సంతోషంతో మరియు వారు నిరుపేదలైనారట. దేవుని సంఘంలో ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారా? ఉద్యోగస్తులు ఉన్నారా? మనం అనుకుంటాం మన దాంట్లో ఎవరు ఉద్యోగులు ఉంటే బాగు, ఉంటే బాగు అనుకుంటాం మనం. అక్కడ దేవుడు ఎవరున్నాడు? సంఘంలో ఎవరున్నారట? నిరుపేదలు ఉన్నారట. వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందిన విషయంలోను మనోపూర్వకంగా మమ్మును వేడుకొనుచు తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్తున్నాడు ఇక్కడ. చూసారండి? చెప్తున్నాం. మొదటి మనకి జీవితారంగా ఏం చేస్తాము? దేవుని దర్శనం బాగా తీసిస్తాం. ఇచ్చిన తర్వాత ఈరోజు మందిరానికి ఇవ్వాలని చెప్పి అనుకుంటాం. ఒక కవర్ తీసుకుంటాం, కవర్లో పెట్టేస్తాం. కవర్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత పోయి ఇవ్వచ్చులే అనుకుంటాం. తర్వాత పోయి ఇవ్వచ్చులే అనుకుంటాం. మనం అనుకున్న తర్వాత ఏం చేస్తామంట? ముందు ఎక్కడికి వెళ్తాం? దుకాణం కాడికి వెళ్తాం, కొట్టు కాడికి వెళ్తాం, కొట్టు కాడికి వెళ్ళి ఆడ అప్పు కట్టేస్తాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం? స్కూల్కి వెళ్తాం, స్కూల్కి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఇంటికి వస్తాం, ఇంకెక్కడెక్కడ మొత్తం కట్టేస్తాం. తీర చూసారు చేతిలో ఒక 2,000 3,000 కనబడతాయంట. 2,000 3,000 కనబడతాయి. ఎందుకంటే వాడు అప్పులు అడుగుకోడు కదా, స్కూల్ అడుగుకోడు కదా,
ఊరుకుంటాడా? పాలు అడుగుకుంటాడా? ఊకోడు. బియ్యం అడుగుకుంటాడా? ఊకోడు. అప్పులు అడుగుకుంటాడా? ఊకోడు. చిట్టీలు అడుగుకుంటాడా? ఊకోడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఈ తీసిన దశమ భాగం ఈ కవర్ కనబడతాడు, పాస్టర్ గారు కవర్ కనబడతాడు. ఇక పాస్టర్ అయితే ఏమన్నాడు, ఇప్పుడు కాదు తర్వాత తీయచ్చు అని చెప్పి ఈ మొత్తం డబ్బులను తీసి ఖర్చు పెడతాం. ఖర్చు అయిపోయినాక మిగిలిన డబ్బుని పాస్టర్ గారు ఈరోజు నేను దశమ భాగం ఇవ్వాలనుకుంటానని చెప్పని మొత్తం అయిపోయినాక చివరికి లాస్ట్కు ఏంటిది తాలింపులు ఏమేస్తాడు? కరివేపాకు లాంటి వాడు అంట సేవకుడు. అందుకని మన సంఘాలు బలపడట్లేదు, మన ఇతరులకు సహాయం చేయలేకపోతున్నాం, మన మందిరాలు కట్టుకోలేకపోతున్నాం. అందరికీ రెక్కలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, పని చేస్తున్నాం. మీరు నెలకు 45,000 సంపాదించే వారే మీకు వెళ్ళకపోతే ఓన్లీ సేవ మీద ఆధారపడ్డవారు మాకెలా వెళ్తుందండి? అవునా కాదు? వెళ్తుందా? మాకు వెళ్తుందా? వెళ్ళదండి. అయ్యా ఈరోజు మీటింగ్ పెడుతున్నట్టు వస్తానని చెప్తాడు, డబ్బులు అడిగబడతాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మీటింగ్లు ఎందుకు పెడతారో తెలుసా? మీరు ఇచ్చిన ధనముతో మీటింగులు పెట్టి సేవకుని పిలిచి ఆ సేవకునికి ఇవ్వాల్సినంత ఇచ్చి అతనికి మంచి చెడులు చూసుకుంటే ఆ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది వింటారో తెలుసా? ప్రజలందరూ వింటారు. ప్రజలందరూ వింటారు. అబ్బా వేరే చేస్తున్నాం బాగా పెట్టాగా అంటారా అనరు. అబ్బా అరే పలానా సుందరమైన సంఘస్థులు వాళ్ళరా ఎవ మీటింగులు పెడుతున్నారు. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఆ విధంగా వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తమ సేవకులను గణపరచాలి. సేవకులను చేయాలి, మనము గణపరచాలి. ప్రైజులు చెప్పాలి, వందనాలు చెప్పాలి, వారి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి. అవునా? వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 29, 30 వచనాలు, 2 వచనాలు చదువుతాం. 2:29-30. నా ఎడల ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావుకు సిద్ధమై ఉండదు కనుక పూర్ణ ఆనందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అటు వారిని గణపరచుడి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయారు. ఇంతకు ముందే సాతానుని వెంబడించిన వారైంది విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాలుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాలకు సహాయం చేయుటకై దాని మీద సహాయం చేయవలెను. దేవుని స్తోత్రాలు. సంఘముల కానుకలు, సంఘముల దశమ భాగాలు మన సమృద్ధికి వచ్చినట్టయితే ఎవరైనా పేద విధవరాలు ఆమె పని చేసుకోలేని పరిస్థితులు ఆమె ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? వారికి సహాయం చేసేవారికి కూడా సహాయం చేయాలంటే ఏం చేయాలి? మనము అందరం చేయాలి. కానుకల సమృద్ధికి ఇవ్వాలి. మనం ఏం చేయాలి? ప్రతిరోజు చేస్తున్న దాంట్లో మనం ఏం చేయాలి? దశమ తీసి పక్కన పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? నెలకొకసారి ఏం చేయాలి? మనం మందిరంలో తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఆ సొమ్ము మాత్రము మనది కాదు. ఆ సొమ్ము ఎవరిదట? దేవునిది. దేవుని సొమ్ము. మొదలుగా నాకు ఇవ్వండి, నన్ను శోధించండి, మొదటి ఇంచు చూడండి, నన్ను శోధించండి అని ప్రభు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ తమ విశ్వాసులు దైవజనులు ఏం చేయాలట? తమ సేవకులను గణపరిచే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం.